Hi everyone, welcome back to my YouTube channel DSRL Maths YouTube channel. రీసెంట్గానే ఆంధ్రప్రదేశ్లో 10వ తరగతికి సంబంధించి రిజల్ట్స్ రావడం జరిగింది. కొద్ది రోజుల్లోనే తెలంగాణలో కూడా 10వ తరగతి రిజల్ట్స్ రాబోతున్నాయి. ఓకే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి IIIT యొక్క అడ్మిషన్స్ను ఏ విధంగా చేసుకోవాలి, ఎప్పటి నుంచి మొదలవుతాయి, ఏ విధంగా సెలెక్ట్ చేస్తారు, ఎప్పటి వరకు లాస్ట్ డేటు, ఎప్పటి నుంచి క్లాసులు స్టార్ట్ అవుతాయి, అన్ని విషయాలన్నీ కూడా ఈ యొక్క వీడియోలో ఫుల్ డీటెయిల్డ్గా చెప్పడం జరుగుతుంది. సో వీడియోని స్కిప్ చేయకుండా మొదటి నుంచి లాస్ట్ వరకు కూడా చూడండి. సో IIIT అంటే ఏంటి, దానివల్ల ఏంటి, దాని కోర్సు మొత్తం అంతా కూడా డీటెయిల్గా చెప్పడం జరుగుతుంది. సో ప్రైవేట్ విద్యార్థులకి అవకాశం ఉందా లేదా అవన్నీ కూడా వస్తుంటాయి. ఓకేనా? సో వీడియో స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా చూడండి. సో ఎవరైనా సరే మొట్టమొదటిగా మన ఛానల్ చూస్తుంటే డిఎస్ఆర్ఎల్ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా బెల్ ఐకాన్ నొక్కి పరాలు నొక్కితే నేను ఎప్పుడైతే కొత్త వీడియోని మీకు అప్లోడ్ చేస్తానో అది మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం కూడా జరుగుతుంది. ఓకేనా? సో వీడియోలోకి వెళ్ళిపోతాం. సో ఇందులో మనం స్టెప్ బై స్టెప్ చూద్దాం. అసలు యాక్చువల్గా IIIT అనేది RGUKT అంటే రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ అండ్ టెక్నాలజీ దాని మీద ఉంటుంది. సో ఇందులో 6 years అంటే 10th క్లాస్ అయిన తర్వాత 6 years కోర్స్ ఉంటుంది. అందులో అక్కడ PUC అంటారు, మన ఇక్కడ ఇంటర్మీడియట్ అంటాము, అక్కడ PUC అంటారు. ప్లస్ బీటెక్ PUC 2 years, బీటెక్ 4 years, 6 years కలిపి చదివిస్తారు. సో అదేవిధంగా అక్కడ కూడా హాస్టల్ ఉంటుంది. హాస్టల్కి అయితే వేరేగా పే చేయవలసి ఉంటుంది. ఎవరెవరు ఎంత ఏ కోర్స్ ఉంటాయి కూడా చెప్దాం ముందుగా. సో ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి 4 కాలేజెస్ ఉన్నాయి మొత్తం క్యాంపస్లు. ఒకటి శ్రీకాకుళం శ్రీకాకుళం డిస్టిక్లో ఎచ్చెర్ల దగ్గర ఉండేటువంటి ఒక క్యాంపస్ ఉంది శ్రీకాకుళం. నూజివీడు, అలాగే ఒంగోలు, ఇడుపులపై అంటే ఆర్కే వ్యాలీ అని ఉంటుంది. సో ఇక్కడ ఈ 4 క్యాంపస్లు, ఈ 4 క్యాంపస్లో 4000 మందిని తీసుకుంటారు. ప్లస్ 400 అంటే ఇక్కడ 100, ఇక్కడ 100 అంటే ఎకనామికల్లీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఒక 400, మొత్తం మీద 4400 సీట్స్ ఉంటాయి. ఓకేనా? ఈడబ్ల్యూఎస్ అని ఎకనామికల్లీ వేకర్ సెక్షన్ వాళ్ళకి అది ఉంటుంది. 4400 సీట్స్ మొత్తం మీద అలాట్ అయి ఉంటాయి. ఒక్కొక్క దాంట్లో 1100 సీట్స్. సో ఇక్కడ 1100, ఇక్కడ 1100, ఇక్కడ 1100. సో ఇక్కడ మనకి ఎవరైతే మనకి ఇప్పుడు ఆన్లైన్ అప్లికేషన్ ముందు మనం పెట్టుకోవాలి. సో దీనికి ఏమి రిటర్న్ టెస్ట్ అనేది ఉండదు, వాళ్ళని అప్లై చేసుకోవాలి ఆన్లైన్ అప్లికేషన్. నీకు హాల్ టికెట్, నీకు ఎన్ని మార్కులు వచ్చాయి, మార్కులు మెమో, సో అన్నీ కూడా మనం అప్లై చేసుకోవాలి. 27/4/2025 నుంచి 25/2025 అంటే ఈ లోపల మ్యాక్సిమం అన్ని బోర్డ్స్ కూడా ఎగ్జామినేషన్స్ వస్తాయి. ఆంధ్ర నుంచి తెలంగాణ తెలంగాణ వాళ్ళు కూడా పెట్టుకోవచ్చు. కానీ స్థానికేతలకు ఒక 15% కోటా అనేది ఉండడం జరుగుతుంది. వాళ్ళకి కొంత ఇస్తారు, వాళ్ళు 10% ఎంత ఉంటుంది. సో ఉన్న సీట్లో వాళ్ళకి 10% అలాట్ చేస్తారు. వాళ్ళు ఫీజు ఎక్కువగా కట్టవలసి ఉంటుంది. సో ఆంధ్ర వాళ్ళు అయితే ఫీజు ఉంది, దానికన్నా ఎక్కువ వాళ్ళు కట్టవలసి ఉంటుంది. సో 27/4/2025 నుంచి అంటే ఈరోజు నుంచి 25 May 20 వరకు అప్లై చేసుకోవచ్చు ఆన్లైన్లో. సో ఆన్లైన్ ఫీజు ఎంత తీసుకుంటారు, ఓసీ ఈడబ్ల్యూఎస్ ఫీజు వాళ్ళకైతే 300, అదే SC ST వాళ్ళైతే 200 పే చేస్తే సరిపోతుంది. సో ముందు అప్లై చేసుకోవాలి. అంటే ఏంటి, అక్కడ డీటెయిల్స్ ఉంటాయి అప్లికేషన్లో. సో మీరు ఆన్లైన్లో అప్లై చేసుకుంటే అక్కడ మీకు అన్నీ కూడా డీటెయిల్స్ వస్తాయి. ఫిలప్ చేసి హాల్ టికెట్ నెంబరు, మీకు ఆల్రెడీ ఏపీ వాళ్ళకైతే మార్క్ లిస్ట్ మెమో వచ్చింది కాబట్టి షార్ట్ లిస్ట్ మనకి నెట్లో వచ్చింది కదా, మీకు మార్కులు మెమో వచ్చింది, అది అప్లోడ్ చేసి సరిపోద్ది. సో మీకు కానీ క్యాష్ సర్టిఫికేట్ కానీ లేదంటే ఇన్కమ్ సర్టిఫికేట్ అన్నీ కూడా మీరు అప్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అక్కడ అన్ని డీటెయిల్స్ అడుగుతుంటాయి, ఒకసారి వెళ్తే మీకు తెలుస్తుంది. సో ఎలిజిబిలిటీ ఏంటి, ఇప్పుడు ఎవరు ఎలిజిబిలిటీ అంటే 10th క్లాస్ ఈ ఏడాది రాసిన వాళ్ళు మాత్రమే, 2024-2025లో చదివిన వాళ్ళు, అందులో కూడా ఫస్ట్ అటెంప్ట్లో పాస్ అయిన వాళ్ళు మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుంది. ఓకేనా? ఫస్ట్ అటెంప్ట్. సో రిజర్వేషన్ ప్రాతిపదికన మెరిట్ లిస్ట్ విడుదల చేస్తారు. వాళ్ళకి ఓసీ, SC ST BC అంటే ముందు BC SC ST రిజర్వేషన్ ఉంటాయి, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వాళ్ళకి. సో ఈ విధంగా వాళ్ళకి అన్నీ కూడా ఉంటాయి. రిజర్వేషన్ ప్రాతిపదికన మెరిట్ లిస్ట్ తయారు చేస్తారు. అది ఎప్పుడు విడుదల చేస్తారంటే June 5న. అంటే ఎందుకంటే 27/4 ఏప్రిల్ 27 నుంచి May 20 వరకు కూడా మన ఆన్లైన్ అప్లికేషన్ టైం ఉంది. సో తర్వాత June 5ని మనకి మెరిట్ లిస్ట్ తయారు చేస్తారు. ఇవన్నీ కూడా అంటే టెంటేటివ్ వాళ్ళు డేట్ ఇచ్చారు, అప్పుడు విడుదల చేస్తామని
మారచ్చు, మారకపోవచ్చు, సేమ్ డేలో అవ్వచ్చు. తర్వాత ఎప్పుడైతే మెరిట్ లిస్ట్ అయిన తర్వాత ఈ జూన్ 11 నుంచి జూన్ 17 వరకు కూడా నూజివీడులో మనకి ఎక్కడో మనకి చెప్తారు కౌన్సిలింగ్, ఎక్కడ ఏ సెంటర్ అనేది ఉంటుంది. సో ఆ సెంటర్లోకి వెళ్ళిన తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషను, కౌన్సిలింగ్. సో నీకు మెరిట్ లిస్ట్లో వచ్చిందా లేదా అనేది నీకు తెలుస్తుంది. ఆ వచ్చిన తర్వాత ఎందుకంటే మరి అన్ని ఫోన్ నెంబర్లు అన్నీ ఉంటాయి కాబట్టి, ఈమెయిల్ అడ్రస్ అది ఉంటాయి కాబట్టి దానికి అన్ని కూడా వస్తుంటాయి. సో అక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్, కౌన్సిలింగ్కి వెళ్ళవలసి ఉంటుంది. ఏవైతే మీరు ఆన్లైన్లో అప్లై చేశారో అవన్నీ కూడా. సో మీకు డౌట్ వచ్చండి, నేను రీవెరిఫికేషన్ పెట్టాను, రీవాల్యుయేషన్ పెట్టాను. ఇఫ్ సపోజ్ నా మార్కుల్లో ఇప్పుడు నాకు 575 వచ్చాయి. సో రీవాల్యుయేషన్లో మళ్ళీ ఒక 10 మార్కులు పెరిగి 585 వచ్చాయి. సో నాకు అప్పుడు మరి ఎలాగా ఇప్పుడు అదే పాత ఏంటంటే అప్పుడు మళ్ళీ మీరు రీవెరిఫికేషన్ వాళ్ళకి అడ్మిషన్స్ ఎట్ ద రేట్ ఆఫ్ అని ఉంటుంది. దానికి మీరు అప్లోడ్ చేయొచ్చు. సో దానికి ఓకేనా. చేసిన తర్వాత ఆ మార్కులే కన్సిడర్ చేసుకుంటారు వాళ్ళు. ఓకేనా. అందుకే జూన్ 20 వరకు ఈ లోపల టైం ఉంది. 20 లోపల కనుక మీరు మళ్ళీ రీఅప్లోడ్ చేస్తే ఆ మార్క్ లిస్ట్ని దాన్ని మనకి అవుతుంది. సో rgukt.com అనేది ఉంటుంది. www.rgukt.comకి వెళ్ళి మీరు ఎట్ ద అడ్మిషన్స్లో మీరు కొడితే అప్పుడు మళ్ళీ రీఅప్లోడ్ చేసుకోవచ్చు. సో జూన్ 30న ఈ 11 నుంచి 17 ఎప్పుడైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్, కౌన్సిలింగ్ అయిపోయిందో నీకు ఏ క్యాంపస్లో వచ్చింది సీటు, ఇవన్నీ కూడా జూన్ 30న మీకు క్లాస్ స్టార్ట్ అవుతాయి. సో ఇక్కడికి వచ్చేసరికి ఇంటర్మీడియట్ ఎలాగ సిలబస్ మనకి మామూలుగా రెగ్యులర్గా ఎలా ఉంటాయో సిబిఎస్ఈ ప్యాటర్న్ మీద వాళ్ళకి క్లాసెస్ జరుగుతాయి. PUC 1, PUC 2 అంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్, ఇంటర్ సెకండ్ ఇయర్ అనమాట. బీటెక్లోకి వచ్చేసరికి మళ్ళీ మామూలుగానే కోర్సులు అన్నీ ఉంటాయి. CSE, ECE, EEE, సివిల్, మెకానికల్. సో ఈ PUCలో వచ్చినటువంటి పర్సంటేజెస్ ఆధారంగా అంటే ఇంటర్మీడియట్లో వచ్చినటువంటి మార్క్స్ ఆధారంగా బీటెక్లో వాళ్ళు కోర్సుని అలాట్మెంట్ చేస్తారు. వాళ్ళు ఏ కోర్సు ఏంటి అనేది అప్పుడు వాళ్ళు చెప్తారు. దాన్ని బట్టి ఈ CSE, ECE, EEE, సివిల్, మెకానికల్ ఉంటాయి. అంతేకాకుండా కెమికల్ ఇంజనీరింగ్, మెటీరియల్ అండ్ మెటలాజీ ఇంజనీరింగ్ అని 2 కోర్సులు ఓన్లీ 2 క్యాంపస్లోనే ఉన్నాయి. నూజివీడులోను అండ్ ఆర్కే వ్యాలీ, ఇడుపులపాయలో ఉండేటువంటి ఆర్కే వ్యాలీ వ్యాలీలో క్యాంపస్లోనే ఉన్నాయి. సో మీరు ఇక్కడ PUC అంటే ఇంటర్లో చదువుతున్నప్పుడు ఏడాదికి 45,000 పే చేయవలసి ఉంటుంది. సెకండ్ ఇయర్కి 45,000. అలాగే బీటెక్ వచ్చేసరికి 50,000 పెర్ యానమ్ అంటే ఏడాదికి 50,000 చొప్పున మీరు కట్టవలసి ఉంటుంది. అంటే 50,000 అలా. అయితే హాస్టల్కి పర్ మంత్ 3,500 పే చేయవలసి ఉంటుంది. ఇయర్లీ 4,000 అనుకోండి హాస్టల్కి మీరు పే చేయవలసి ఉంటుంది. సో ఎందుకంటే హాస్టల్లో ఉంటుంటారు కాబట్టి. సో ఈ విధంగా జీవనంలో ఎక్కడైతే స్టడీస్ అయితే బాగుంటాయి, ఈ 2 ఏళ్ళు 4 ఏళ్ళ తర్వాత క్యాంపస్లో వస్తే క్యాంపస్లో మీరు సెలెక్ట్ అయ్యి మంచి ఉద్యోగం కూడా సంపాదించుకోవచ్చు. సో ఒకవేళ మీకు ఎవరికైనా మీది ఫీజు రీఎంబర్స్మెంట్ ఉందనుకోండి. సపోజ్ ఇక్కడ మనకి ఫీజు రీఎంబర్స్మెంట్ ఉంది మీకంటే రీఎంబర్స్మెంట్కి గవర్నమెంట్, ఏపీ గవర్నమెంట్ ఇస్తుంది కదా. సో వాళ్ళకి లోబడి ఎవరైనా ఉంటే వాళ్ళకి కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్ ఉంటాయి. ఎవరైతే ఎలిజిబిలిటీ ఉంటారో వాళ్ళందరికీ కూడా సపోజ్ 35,000 ఇచ్చారనుకోండి. ఈ 45,000, 30,000 మీరు వాళ్ళకి వచ్చేసినట్టే. ఇంకా 10,000 మీరు పే చేసుకుంటే సరిపోదు. దోజ్ ఆర్ అపియరింగ్ అండ్ ఎలిజిబుల్ ఫర్ ద రీఎంబర్స్మెంట్, ఎవరైతే రీఎంబర్స్మెంట్ ఎలిజిబుల్ ఉంటారో వాళ్ళు మాత్రమే వాళ్ళు ఒకవేళ మదర్ అకౌంట్లో ఇస్తారనుకోండి, ఆ 30,000 తెచ్చి ఒక 1 వీక్ లోపల కాలేజీ కట్టుకుంటూ ఉండాలి. సో ఈ విధంగా అక్కడ మీకు డీటెయిల్స్ అన్నీ కూడా ఉంటాయి. సో మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోండి. సో లక్కీగా మీకు వచ్చిందంటే అదృష్టంగా ఒక 6 ఏళ్ళు మీకు ఈజీగా ఒక క్యాంపస్లో ఉండి చదువుకుని తర్వాత మంచి సీట్ సంపాదించుకుని మంచి ఉద్యోగం కూడా సంపాదించుకోవచ్చు. సో ఇట్ ఈజ్ వెరీ యూస్ఫుల్. సో ఈ విధంగా 888 అనేది ఒక అద్భుతమైన అవకాశం అని చెప్పొచ్చు 10వ తరగతి విద్యార్థులకి. సో ఇందులో కూడా గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ స్కూల్, రికగ్నైజ్డ్ స్కూల్స్ వాళ్ళు కూడా ఎలిజిబిలిటీ. సో రెగ్యులర్గా గవర్నమెంట్ స్కూల్ వాళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళకి ఒక 4% మార్క్స్ని యాడ్ చేస్తారు. అంటే సపోజ్ తెలుగులో 76 వచ్చాను వాళ్ళకి 4 మార్కులు 80 అలా కన్సిడర్ చేసుకుని 4 24 మార్కులు యాడ్ అవుతుంటాయి. గవర్నమెంట్ స్కూల్ వాళ్ళకి అడ్వాంటేజ్ అనమాట, ఒక 24 మార్కులు యాడ్ అవుతుంటాయి వాళ్ళకి. సో ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్కి చదివిన వాళ్ళు. తర్వాత ప్రైవేట్ స్కూల్ వాళ్ళు మాత్రం కూడా వాళ్ళు ఎలిజిబిలిటీ రికగ్నైడ్, ఎవరైతే రికగ్నైడ్ అయ్యారో ప్రైవేట్ స్కూల్ వాళ్ళు కూడా ఎలిజిబిలిటీ అందులో. సో గవర్నమెంట్ వాళ్ళకి కొంచెం మార్కులు ఒక 4% మార్క్స్ని యాడ్ చేసుకుంటారు. వాళ్ళు వచ్చిన టోటల్ 4 మార్క్స్. సో ఈ విధంగా వాళ్ళు చేయడం జరుగుతుంది. సో మెరిట్ లిస్ట్ అంతా కూడా తయారు చేస్తారు. సో ఎట్ ఎనీ కాస్ట్ మీకు జూన్ 30 నుంచి క్లాసులు స్టార్ట్ అవుతాయి. సో జూన్ 5న మాత్రం మీకు మెరిట్ లిస్ట్ వస్తుంది. సో మీరు అప్లై చేసుకోండి. దానివల్ల మీకు అద్భుతమైన అవకాశం ఇది. మీరు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటుందో మేము వెళ్ళి చదువుకోగలం, ఒక 6 ఏళ్ళు అక్కడ ఉండగలం అనుకున్నారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. సో మంచి 380 సీట్లు వస్తే చాలా అవకాశం ఇది.
ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందంటే వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్.